ఈ పులివెందుల జడ్పీటీసీ ప్రత్యేకించి ఒంటిమిట్ట పులివెందుల ప్రత్యేకించి పులివెందులలో ఎందుకు అట్లాంటి ఘోర ఓటమి పాలైంది అనేదానికి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు అధికార దుర్వినియోగానికి పాల్పడిన పరిస్థితులు అక్కడ ఉన్నాయంటారా? ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నుంచే మనం బిగిన్ చేద్దాం. అతను ఏమంటున్నాడు, కృష్ణారామ అనుకోవాల్సిన వయసులో నీకు ఇంతటి అధికార తాపత్రయం ఎందుకు, 2 జడ్పీటీసీలు దక్కించుకోవడం కోసం ఇన్ని అరాచకాలకి అకృత్యాలకి పాల్పడాల్సిన అవసరం ఏముంది, నువ్వు పాల్పడ్డ ఈ అరాచకాలకి అకృత్యాలకి నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్పని అంటే పిల్లి శాపాలు పెడతా ఉన్నాడు. మనకందరికీ తెలిసింది ఏంటంటే పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగదు అని చెప్పని మనం వింటాం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల విధ్వంసానికి పాల్పడ్డారు, చంద్రబాబు నాయుడు గారు బూత్ క్యాప్చర్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు పోలీసులను దుర్వినియోగం చేశారని చెప్పని ఆరోపిస్తున్న జగన్మోహన్ రెడ్డి సమాజానికి తెలియజేయాల్సింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాయన రాజశేఖర రెడ్డి గారు సమకాలీకులు. ఎవరి మీద బూత్ క్యాప్చరింగ్ కేసులు ఉన్నాయి, ఎవరి మీద పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసిన కేసులు ఉన్నాయి, ఎవరు అక్రమాస్తుల కేసుల్లో జైలుకి వెళ్ళొచ్చారు, ఎవరు హత్య కేసు విచారణని అడ్డుకుంటున్నావు అని చెప్పని, ఇవాళ నీ పాలనా హయాంలో అసలు రాష్ట్రంలోనే విచారణ జరగడానికి వీల్లేదు అని చెప్పని పక్క రాష్ట్రాలకి విచారణ తరలింపజేసుకున్న పరిస్థితులు ఎవరి పాలనలో జరిగినాయి. వీటికి మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే, ఎందుకంటే నాకున్న అవగాహన మేరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆయన మీద 26 కేసులు ఉన్నాయి. ఆ 26 కేసుల్లో కొన్ని కేసులు ఎన్నికల సందర్భంగా బూత్ క్యాప్చరింగ్కి పాల్పడ్డట్టు, రిగ్గింగ్కి పాల్పడ్డట్టు, అలాగే అడ్డుకోబోయిన పోలీసుల మీద దాడి చేసినట్టు, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసినట్టు కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద ఆ విధమైన కేసు ఒక్కటి జగన్మోహన్ రెడ్డి చూపించగలుగుతాడా? ఎందుకంటే ఇరువురి రాజకీయ ప్రస్థానం 1978లోనే బిగినైంది. ఇరువురు విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగొచ్చారు. సహజంగా విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగొచ్చినప్పుడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేసే పోరాటాల నేపథ్యంలోనో, లేదు కనీసం కొన్ని పోలీసు నిబంధనలను ఉల్లంఘించిన కేసులైనా సరే నమోదై ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులు ఏంటి, ఎన్ని కేసులు ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రిగా 2004లో పదవి బాధ్యతలు చేపట్టిన రాజశేఖర రెడ్డి గారి పాలనా నాటికి ఆయన మీద నమోదైన కేసులన్నీ, లేదు ఆయన కొడుకు నేడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులన్నీ, ఎందుకు నమోదైనవి, ఏమేం కేసులు, వాటిల్లో ఉన్న గ్రావిటీ ఎంత, వీటికి కనుక మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వగలిగే నైతికత అతని దగ్గర ఉంటే అతని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి, చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి ప్రస్తావించడానికి ఆస్కారం ఉంటుంది. మనకి రాజకీయాల్లో నాయకుల పాలనా దక్షత, వాళ్ళ నాయకత్వ సామర్థ్యం ప్రాతిపదికగా నాయకులని ప్రజలు పరిగణిస్తారు, వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారు, వాళ్ళ నాయకులకు చలామణి అవుతారు తప్ప వయసు అనేది అప్రస్తుతం. ఇవాళ వయసు రీత్యా శక్తి ఉడిగి పాలకుడిగా తన పాలనా దక్షత సరిగ్గా ప్రదర్శించలేని పరిస్థితులు ఉత్పన్నమైతే ప్రజలే పక్కకు పెట్టుకుంటారు. అంతేగాని ఇవాళ జగన్మోహన్ రెడ్డి పదే పదే చంద్రబాబు నాయుడు గారి వయసుని ఏలెత్తి చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించుకుందాం, చంద్రబాబు నాయుడు గారితో జగన్మోహన్ రెడ్డికి ఏ విషయంలో పోలిక, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో క్యాబినెట్ సమావేశాలకు తప్ప ఆయన సచివాలయానికి వచ్చి ఫైళ్ళు పరిష్కరించిందే లేదు. నీ ఇంటిలోనే సచివాలయం సెట్ చేసుకొని నువ్వు అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించుకున్నావు తప్ప కనీసం సచివాలయానికి వచ్చే స్థాయి తీరికి కూడా నీకు లేదు. ఆ స్థాయిలో కూడా నువ్వు పనిచేయలేకపోయావు. అలాగే మనందరం చూసాం కదా, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి ఈ వయసులో కూడా 75 సంవత్సరాలు నిండి ఆయన 76 సంవత్సరాలు నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి 52 సంవత్సరాల నుండి 53 సంవత్సరాలు నడుస్తూ ఉంది. వారి ఇరువురికి 22 సంవత్సరాల వయసు అంతరం ఉంది.
మరి 22 సంవత్సరాల వయసు అంతరం ఉన్న జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి కంటే 22 ఏళ్ళు చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి ఫిట్నెస్లో చంద్రబాబు నాయుడు గారితో ఏ అంశంలో ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో పోటీ పడగలిగాడు? ఆయన ఒక కొబ్బరికాయ కొట్టాలంటేనే పంతులు గారు రాయి పైకెత్తి పట్టుకుంటే నిలబడి కొబ్బరికాయ కొట్టిన నేపథ్యం జగన్మోహన్ రెడ్డిది. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు దాకా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఏ సందర్భంలో అయినా సరే ఆయన కొబ్బరికాయ కొట్టడం కోసం అలా రాళ్ళు ఎత్తి పట్టుకొని ఆయన చేత కొట్టించే నేపథ్యం ఉందా? నేనైతే చూడలే, మరి మీరు ఎక్కడైనా చూశారని తెలియదు. అదే సందర్భంలో వ్యక్తిత్వ పరంగా కూడా చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి కాళ్ళకి తిరుపతి ఎయిర్పోర్ట్లో మీడియా సాక్షిగా నమస్కారం చేశాడు. అలాగే 2019కి ముందు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా రాష్ట్ర పర్యటనకి ప్రచారానికి వచ్చిన రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గారి కాళ్ళకి బేగంపేట ఎయిర్పోర్ట్లో నమస్కారం చేశాడు. మరి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రి హోదాలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే ప్రధానమంత్రులకో రాష్ట్రపతులకో ఆ విధంగా కాళ్ళకు మొక్కిన నేపథ్యం మనం చూసామా? అంటే ఇక్కడ క్లియర్గా అవసరాల రీత్యా ఎవరి దగ్గరైనా బెండ్ అయ్యే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. అదే సందర్భంలో సందర్భోచితంగా బెండ్ అయ్యి కొబ్బరికాయ కూడా కొట్టలేని ఫిట్నెస్ జగన్మోహన్ రెడ్డిది. అటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడతా, అలాగే మీరు మీ ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్టుగా ఐపీఎస్ అధికారుల్ని తన రాజకీయ ప్రత్యర్థి స్థానికంగా తన మీద పోటీ చేసిన బీటెక్ రవి గారిని ఉద్దేశించి వాడు వీడు అని చెప్పని సంబోధిస్తూ ఉన్నాడు. ఇవాళ సామాన్య ప్రజానీకం కూడా వెనకటి సినిమా హీరోని ఉద్దేశించి మాట్లాడినట్టుగా వాడు వీడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడటం ఒక్క క్షణం పట్టదు. కానీ ప్రజలు మీకు గౌరవం ఇస్తూ ఉన్నారు. అలాగే మీ పార్టీలో మీకన్నా వయసులో అనుభవంలో పెద్దవాళ్ళు కూడా ఇవాళ పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని గౌరవిస్తూ ఉన్నారు. గౌరవం అనేది ఎప్పుడు కూడా ఒకవైపే ఉండదు. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి, మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలని చెప్తారు. ఇవాళ మీ ప్రత్యర్థులకి మీరు గౌరవం ఇవ్వనప్పుడు, రాష్ట్రంలో సీనియర్ అధికారులకు మీరు గౌరవం ఇవ్వనప్పుడు, పదుల సంఖ్యలో కేసుల్లో అక్యూజ్ నెంబర్ 1గా ఉన్న మీకు ఇవాళ ప్రజా జీవితంలో మీరు ఏ స్థాయి పదవులు చేశారు, ఇవాళ ఏ హోదాలో ఉన్నారనేది పక్కకు పెడదాం. కానీ వాళ్ళ కోర్టు పరిభాషలో మీరు వాళ్ళ అక్యూజ్ నెంబర్ 1. అలాగే మీ కుటుంబ సభ్యులు, మీ సోదరి, మీ తల్లి, వారి ఇరువురిని ఎన్సీఎల్టీకి ఈడ్చిన నేపథ్యం మీది. మీ చిన్నాన్న కుమార్తె తన తండ్రి హత్య కేసు విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తుంది మీరు అని చెప్పని మీరెందుకు విచారణ అడ్డుకుంటా ఉన్నారు? మీ ప్రమేయం బయటకు వస్తుందని చెప్పని మీకు భయంగా ఉందని చెప్పని మీ గురించి ప్రస్తావించారు. మీ వ్యక్తిత్వం అది, మీ వ్యక్తిత్వపు స్థాయి అది. అటువంటి మీరు ఇవాళ మీ ప్రత్యర్థుల్ని సంస్కారహీనపు భాషతోటి దూషించి వాళ్ళని సమాజంలో పలచన చేయగలను, వాడు వీడు అని అనగానే మీకు ఒక హీరోయిక్ వర్షిప్ వస్తుంది అనుకుంటే వస్తుంది. ఆ హీరోయిక్ వర్షిప్ను ఫాలో అయ్యే పిడికెడు మంది మీకు తోడుపైన ఉన్మాదుల ముఠాన్ని మీరు పోగు చేసుకోగలుగుతారు. కానీ ఉన్మాదుని భరించడానికి సమాజం సిద్ధంగా లేదు. సమాజం సిద్ధంగా లేదు కాబట్టి గత ఎన్నికల్లో 61,000 మెజార్టీతో మిమ్మల్ని గెలిపించిన పులివెందుల ప్రాంతంలోనే ఈ ఎన్నికల్లో 100వ వంతు 600 ఓట్లకు మిమ్మల్ని పరిమితం చేశారు. అంటే మీ ప్రవర్తన కారణంగా, మీలో జరిగిన తప్పుల్ని చక్కదిద్దుకోలేని మీ అహంకారణంగా, మీ వ్యవహార శైలి కారణంగా మీతో ఉన్న 99 మందిని ఈ సంవత్సరం 2 నెలల కాలంలో మీకు మీరే కాలదనుకున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య అనంతరం పులివెందుల రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్థానం లేదు. ఆ ఉన్న రాజకీయం మొత్తం కూడా ఆ క్యాడర్, పార్టీతో సంబంధం లేకుండా ఓన్లీ వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి నేతృత్వంలో ఉన్న క్యాడరే తప్ప పెద్ద వైఎస్ వాళ్ళు, ఈ వైఎస్ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డిని పలకరించే దిక్కు అక్కడ లేదు అనేది ఒకటి తీవ్రంగా ప్రచారంలో ఉంది. దాంట్లో నిజమెంత ఉంది? 2, ఈ వైఎస్ వివేక హత్య అనే అంశాన్ని ఈ ఎన్నికల్లో ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగానే పరిశీలించారంటారా? ఇప్పుడు వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు 1978లో ఆయన పులివెందుల నుంచి శాసనసభ్యుడిగా నెగ్గిన తర్వాత రోజుల్లో ఆయన ఎంపీగా వెళ్ళారు.
ఎంపీగా వెళ్ళే సందర్భంలో అక్కడ తన మూలాల్ని మర్చిపోకూడదు అని చెప్పని తమ బలమైన పులివెందుల్లో శాసనసభ్యుడిగా తన సోదరుడు వివేకానంద రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. నేను ఎంపీకి వెళ్తున్నా, ఇంకెవరినన్నా అక్కడ అవకాశం ఇద్దామని చెప్పని ఆలోచన చేయలే. అలాగే వివేకానంద రెడ్డి గారు ఎంపీగా వెళ్తే రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇలా కొన్ని దశాబ్దాల పాటు అక్కడ అనల్దమ్ములే ఆ ప్రాంత ప్రజలకి నాయకులుగా చలామణి అయ్యారు. అక్కడ ప్రజలతో మమేకం అయి ఉన్నారు. అక్కడ ప్రజల సమస్యల పట్ల స్పందించని నైజమే వాళ్ళకుంటే అన్ని ఎన్నికల్లో నెగటం కూడా ఆస్కారం ఉండదు, అన్ని ఎన్నికల్లో నెగటానికి కూడా. కాబట్టి ఏంటంటే ఇక్కడ అలా ప్రజలతో మమేకం అయ్యే నాటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేయటంలా. తాను ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత నియోజకవర్గంలో పర్యటించాల్సి వస్తే కూడా బ్యారికేడ్లు, షట్టర్లు క్లోజ్ చేయటం, పోలీసు పరదాలు, వేల మంది పోలీసుల పహరాలు, చెట్లు నరికేయటం లాంటి ఒక ఇన్సెక్యూరిటీలో ఆయన పర్యటన జరిగాయి. అటువంటి స్థితి నుంచి గ్రాడ్యువల్గా తన కాన్సెన్సీతో కూడా డిటాచ్ అయిపోయాడు. ఆ డిటాచ్ అయ్యే ప్రాసెస్లో మీరు ప్రస్తావించినట్టుగానే స్థానికంగా భాస్కర్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి వాళ్ళకి వరుస క్రమంలో ఎంపీగా అవకాశం ఇస్తూ వస్తూ వాళ్ళ ప్రభావాన్ని పెంచుకుంటూ వచ్చారు వాళ్ళు. ఇవాళ వైఎస్ అంటే ఒకనాటి రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి నాటి రోజులు కావు. వాళ్ళ వారసుడుగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డితోటి ప్రజలు డిటాచ్ అయ్యారు, ప్రజలతో తను డిటాచ్ అయ్యాడు. ఇంకా మాట్లాడుకుంటే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గనక సహాయ నిరాకరణ చేస్తే జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఇవాళ నోబడి. అసలు అతను ఎవరో గుర్తించని పరిస్థితులు అతనే స్వయంగా సృష్టించుకున్నాడు. నీ సొంత ఇంట్లో నీ భార్య బిడ్డలైనా సరే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళని నిర్లక్ష్యం చేసేసి నా విలాసాలు, నా సరదాలే తప్ప మీకు నేను ప్రాధాన్యత ఇవ్వను అని అంటే, ఇవాళ నీకు కష్టం వచ్చిన రోజు వాళ్ళు వచ్చి నీకు అండగా నిలబడాలంటే ఏదో ఎక్కడో ఒక దగ్గర రక్త సంబంధము, వైవాహిక సంబంధము లాంటి ఎమోషను కొద్దిగా నీ వంక చూపుద్దాము. కానీ ఇవాళ రాజకీయాల్లో ఇవి సాధ్యం కాదు. రాజకీయాల్లో నాయకుడిగా నిన్ను ఆమోదించాలి అని అంటే శ్రేణులకు నువ్వు ఎంత అందుబాటులో ఉంటున్నావు, శ్రేణుల సమస్యల పట్ల నువ్వు ఏ విధంగా స్పందిస్తున్నావు, ఇది చాలా అంటే సివియర్గా ఏ శ్రేణులైనా ఆలోచిస్తాయి. ఇందాక మీరు ఒక అంశం ప్రస్తావించారు, ఓటుకు రాలేదు అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి తాను ఆదేశిస్తాడు, తన శ్రేణులు తన పార్టీ పాటించాలి. అంతేగాని తాను పాటించి తాను ఒక ట్రెండ్ సెట్టర్గా ముందు నిలబడి తన శ్రేణులకి చెప్పడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ జరగల. మనం గతంలో చూసాం. ఆయన ఎమ్మెల్యేలతోటి 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టి వర్క్షాపులు పెట్టేవాడు. ఏమని చెప్పేవాడు, మీకు నేను గడప గడపకు మన ప్రభుత్వం అనే ఎజెండా ఇచ్చా, మీరు ఆ ఎజెండాలో ఇంత పర్సంటేజే మీరు ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు, రేపు రోజున మీకు టికెట్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు నేను దీన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకుంటా అని చెప్పేవాడు. అంటే ఎవరెవరైతే నియోజకవర్గాలకు వెళ్ళరో వాళ్ళకి టికెట్లు ఇవ్వను అనేవాడు. మరి మందికి చెప్పావు కదా బుద్ధి, మరి నీ దగ్గరకు వచ్చేప్పుడు గడ్డి తింటే అట్లా? నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేనేవు కదా, నీ నియోజకవర్గంలో ఒక్కరోజైనా సరే ఆ కార్యక్రమంలో పాల్గొన్నావా? అంటే ఆయన రూల్స్ పెడతారు కానీ పాటించరు. అదే చెప్తున్నా. ఇవాళ మా నమ్మకం నువ్వే జగనన్న అని చెప్పని ఒక ప్రోగ్రాం తీసుకున్నావు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కనిపిస్తూ ఉన్నారు. పెన్షన్ పంపిణీ సందర్భంగా తాను ముందుండి తాను ఒక ఇంటికి వెళ్తున్నాడు. తన శ్రేణుల్ని అంటే తన శాసనసభ్యుల్ని, మంత్రులను కూడా ఆయన ఆ విధంగా వెళ్ళమని చెప్పని ఆదేశిస్తున్నాడు. నేను ఇలా వెళ్తున్నా, మీరు నన్ను ఫాలో అవ్వండి అని చెప్తున్నాడు. నేను ఇది చేస్తున్నా, మీరు ఇది చేయండి అని చెప్తున్నాడు. నేను శ్రేణులకు అందుబాటులో ఉంటున్నా, శ్రేణుల సమస్యల్ని పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకుంటున్నా, మీరు కూడా గ్రీవెన్స్ మీ కార్యాలయాల్లో పెట్టుకొని మీరు కూడా మీ ప్రజలకు అందుబాటులో ఉండండి అంటున్నాడు. రీసెంట్గా తానా సమావేశాల సందర్భంగా ఒక ఇష్యూ కాంట్రవర్సీ అయింది. మీరు తానా ఆటాలని చెప్పని ప్రజలకు దూరం జరిగితే ప్రజలు మీకు టాటా చెప్తారు అని చెప్పని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆయన. అంటే తాను ముందుండి తాను ప్రజలకు చేరువవుతా తన శ్రేణులకు ఆయన మార్గనిర్దేశం చేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ పబ్లిసిటీ కోసం ఆయన ఆదేశాలు ఇస్తాడు, ప్రోగ్రామ్ ఆయన అనౌన్స్ చేస్తాడు. ఒక్క ప్రోగ్రాము ఆయన ఫాలో అయింది చెప్పండి. ఆయన డిసెంబర్లో 3 నిరసన కార్యక్రమాలు పిలిపించాడు.
ఏ కార్యక్రమంలో పాల్గొన్నాడు? విద్యుత్ ఛార్జీలు, వ్యవసాయ సమస్యలు, అలాగే యువతకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంటు, ఈ మూడిట్లో ఆయన ఎక్కడైనా పాల్గొన్నాడా? అలాగే ఆయన పాల్గొనే కార్యక్రమాలు ఏంటి? సమాజంలో అస్థిరత సృష్టించేవి, అరాచకాన్ని పెంచేయి, రౌడీ షీటర్లను పరామర్శకి, లేదు గంజాయి సరఫరా చేసే వాళ్ళని పరామర్శకి, పోలీసుల మీద దాడి చేసిన వాళ్ళని పరామర్శకి, అలాగే బెట్టింగుల్లో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని పరామర్శకి, ఆ పరామర్శించే ప్రాసెస్లో ఎన్ని వైలేషన్స్కి పాల్పడతా ఉన్నాడు? చట్టానికి లోబడి బతుకుతూ తన శ్రేణులకు కూడా బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, మనం లా ఆఫ్ ల్యాండ్, ఈ దేశంలో అమల్లో ఉన్న చట్టాన్ని మనం గౌరవించాలి, మనం చట్టానికి లోబడి బతకాలి అని చెప్పి నాయకుడిగా తను చట్టానికి లోబడి బతకాలి. కానీ ప్రతి సందర్భంలో చట్టాన్ని ధిక్కరించేది అతను ధిక్కరిస్తూ ఇవాళ వాళ్ళ శ్రేణుల చేత ఏం చేపిస్తున్నాడు? రప్ప నరుకుతా. ఏ యాటిట్యూడ్ ఇవాళ వాళ్ళ శ్రేణుల్లో పెంచి పోషిస్తున్నాడు? సమాజంలో హింసను ప్రేరేపిస్తున్నాడు. ఇవాళ తమ బిడ్డలు మిగిలిన తల్లిదండ్రుల పిల్లలందరూ చదువుకొని బెటర్ కెరీర్, బెటర్ ప్రాస్పెక్ట్స్ అని చెప్పని బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వాళ్ళు ఎంచుకుంటూ ఉంటుంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అనుయాయులుగా ఉంటున్న మా బిడ్డలు ఇలా హింస మార్గంలో ఎందుకుంటున్నారు అని చెప్పని ఏ తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించుకోరా? 100% ఆలోచించుకుంటున్నారు. కాబట్టి ఇవాళ పులివెందుల ప్రజల్లో ఆ రియలైజేషన్ బిగినైంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి మంచి కెరీర్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు, మనకి నీళ్ళు అందిస్తూ ఉన్నాడు, మన దగ్గర పరిశ్రమలు పెడతా ఉన్నాడు, మనకి మెరుగైన వెల్ఫేర్ చేస్తూ ఉన్నాడు. ఇంతకన్నా ఏ నాయకుడి నుంచి అయినా ఏ ప్రజలైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? వాళ్ళ బిడ్డలకు భవిష్యత్తు, వీళ్ళు మెరుగైన జీవన ప్రమాణాలతో బతకటం, అలాగే వాళ్ళ బిడ్డలకి మంచి ఉపాధి అవకాశాలు. ఇంతకన్నా ఏ తల్లిదండ్రి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడు. అవి చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యపడతా ఉన్నాయి. వాళ్ళ నాయన నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా వాళ్ళ వెనక నడిచాం మనం. వాళ్ళు మనకేం చేశారు? మన నియోజకవర్గానికి ఏం చేశారు? వ్యక్తులుగా మనకు వనగూరింది ఏంటి? ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న అన్ని కోట్ల మంది ప్రజల్లాగానే మనకి కూడా సాధారణ సంక్షేమ పథకాలు అందినాయి తప్ప, వీళ్ళని మన భుజాల మీద ఎక్కించుకొని వీళ్ళని ముఖ్యమంత్రులుగా వీళ్ళని ఉన్నత స్థానాలకు చేర్చిన పర్యవసానం మన నియోజకవర్గానికి కల్పించిన ప్రాధాన్యత ఏంటి? మన దగ్గర ఏ పరిశ్రమలు నెలకొల్పగలిగారు? మన దగ్గర నిర్మాణం జరిగిన గండికోట రిజర్వాయర్ నుంచి మన రైతుల పొలాలకు నీళ్లే పారించలేకపోయాడు కదా. మన జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్టు బ్రీచ్ అయితే 2021 నవంబర్ 19 ఆ ప్రాజెక్టు బ్రీచ్ అయితే డిసెంబర్ 2 13 రోజుల తర్వాత పరామర్శకు వచ్చాడు కదా. ఇతన్ని 5 సంవత్సరాల టెన్యూర్లో వాళ్ళకి కనీసం సహాయ పునరావాసాలు కూడా ఏర్పాటు చేయలేదు కదా. ఇవన్నీ ప్రజలు ఆలోచించుకుంటున్నారు. ఒకనాడు జగన్మోహన్ రెడ్డితోటే వాళ్ళకి కంపారిజన్ ఉండేది, కానీ వాళ్ళ వర్టికల్గా నిలువెత్తు చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తూ ఉన్నారు. ఆయన పాలనా దక్షత, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, వాళ్ళు చేస్తున్న అభివృద్ధి, వాటి ద్వారా రేపు రోజున మన బిడ్డలకు మంచి భవిష్యత్తు దక్కుతుంది అని ఒక నమ్మకం, ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు 100% ప్రజలు కూడా ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి వెనక మనం ఎందుకు పయనించాలి? అతనిలో పునరాలోచన లేదు, తన వల్ల జరిగిన తప్పులని చక్కదిద్దుకునే ప్రయత్నమూ లేదు. ఈ రోజుకి తాను హింసను ప్రేరేపిస్తా మన బిడ్డల భవిష్యత్తుని పణంగా పెడతా ఉన్నాడు. ఆయన పిల్లలు విదేశాల్లో చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నారు. వాళ్ళు ఈ రిస్క్ టేకింగ్ యాటిట్యూడు, ఇటువంటి రిస్కులోకి వాళ్ళని రానివ్వడు. వాళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని విదేశాల్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లాంటి అత్యున్నత ప్రపంచ స్థాయి క్యాంపస్లో చదువుకొని వాళ్ళు చాలా కంఫర్ట్గా ఉంటున్నారు. కానీ మన బిడ్డల భవిష్యత్తు పణంగా పెట్టబడతా ఉంది. ఇక్కడ మన బిడ్డలు రేపు కేసులు పాలవుతారు. ఈ నేర ప్రవృత్తిలో మన బిడ్డలు సమిధలుగా మారుతారు. ఇవాళ ఒకనాటి ఫ్యాక్షనిజం సంస్కృతి ఈరోజు లేదు. ఒకనాటి ఫ్యాక్షనిస్టులు కూడా వాళ్ళ పిల్లలు బెటర్ లివింగ్ స్టాండర్డ్స్లో బతకాలి అని కోరుకుంటున్నారు. మనం అనుభవించిన భయానక జీవితం మనతోటే మగవాళ్ళు తప్ప ఇది మన బిడ్డలకి క్యారీ అవ్వాలి అని చెప్పని ఏ తల్లిదండ్రి కోరుకోవటంలా. కానీ జగన్మోహన్ రెడ్డి అదే కోరుకుంటా ఉన్నాడు, అదే ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అనేది ఒక ఫెయిల్యూర్ ప్రయోగం. రాష్ట్ర ప్రజలు అతను 5 ఏళ్ళు ఎంపీగా చూశారు, ఇక మళ్ళీ ఇంకొకసారి ఎంపీగా ఎన్నుకోరు. 5 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చూశారు.
ఇంకొకసారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి స్థానం కూడా ఇవ్వకూడదని చెప్పని ఈసారి 11 స్థానాలకే పరిమితం చేశారు. ఒకసారి ముఖ్యమంత్రిగా చూశారు, ఇంకొకసారి ముఖ్యమంత్రిగా ఇవ్వరు. ఆయన ప్రతి పాత్రకి ఒక్కొక్క టెన్యూర్ తోటి ఆయనకాయనే ముగింపు పలుకుంటూ వస్తున్నాడు. ఇవాళ ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడిగా పులివెందుల శాసనసభ్యుడిగా మాత్రమే మిగిలి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నిక ద్వారా పులివెందుల ప్రజలు కూడా ఇతని నుంచి దూరం జరుగుతున్నారు అనేది రియలైజ్ అయ్యి తన వ్యవహార శైలి మార్చుకోడా అనే ఒక క్రాస్ రోడ్లో జగన్మోహన్ రెడ్డి నిలబడి ఉన్నాడు. ప్రజలైతే చాలా స్పష్టంగా ఉన్నారు, మేము ఇక జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడటానికి సిద్ధంగా లేము. మేము ఒక స్పష్టత ఉన్నాం. మేము జగన్మోహన్ రెడ్డి నుంచి దూరంగా దశాబ్దాల తరబడి రాజకీయంగా మేము విభేదించిన జగన్మోహన్ రెడ్డి అండ్ కుటుంబాన్ని గెలిపిస్తూ వచ్చిన మేము విభేదిస్తూ వచ్చిన వాళ్ళ వెనక నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని ఈ ఎన్నిక ద్వారా ఒక స్పష్టత ఇచ్చారు.